హలో అండి అందరికీ. రాగి జావ మనం 6 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ విధంగా అయితే చేయండి, ఎలాంటి స్వీట్నర్స్ యాడ్ చేయకుండా. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని పెట్టొచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక 2 స్పూన్ల రాగి ఫ్లోర్ వేసుకోవాలి, రాగి పిండిని. ఇదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, ఈసారి ప్రిపరేషన్ కూడా పెడతాను. తర్వాత వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. తర్వాత గ్యాస్ ముట్టించేసుకొని ఇలా కలుపుతూ ఉన్నారంటే ఒక 5 to 10 మినిట్స్ కంతా మనకి రాగి జావ రెడీ అయిపోతుంది. దీంట్లో ఎలాంటి నేను అంటే డేట్ సిరప్ కానీ అలాగే బెల్లం పౌడర్ కానీ వేయట్లేదు. ఇలా కలుపుతూ ఉన్నామంటే ఉడుకుతూ ఉంటుంది అనమాట. కొద్దిసేపు తర్వాత మనం కొంచెం అంతా నెయ్యి, అది మీ బేబీ తింటుంది అని అంటేనే వేయండి, లేకపోతే వేయద్దు. సాల్ట్ ఏంటంటే 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే సాల్ట్ వేయండి, 1 ఇయర్ బిలో ఉంటే అస్సలు వేయద్దు. ఇలానే వాళ్ళకి ఏమి స్వీట్నెస్ కానీ అలాగే ఉప్పు కారాలు కూడా తెలియదు కాబట్టి ఇలానే తినేస్తారనమాట. కన్సిస్టెన్సీ వచ్చి మీ బేబీ ఎలా తీసుకుంటుందో దాన్ని బట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ బాయిల్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టారంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.